ఓం శాంతి. ఈరోజు మురళి 10-11-2025. మధురమైన పిల్లలారా, తనువు, మనస్సు, ధనము మరియు మనస, వాచ, కర్మణాల ద్వారా ఎటువంటి సేవను చేయాలంటే దాని ద్వారా 21 జన్మలు తండ్రి నుండి ఫలితం లభించాలి. నేను చేసే సేవ ఎలా ఉండాలి అంటే బాబా నుంచి నేను 21 జన్మలకు ప్రాప్తిని పొందుకోగలగాలి. లేదంటే నేను చేసింది వేస్ట్ కదా. ఫలితం అనేది లభించాలి కదా. దేనికైనా ఫలితం అవసరం. ఫలితం లభించాలంటే శ్రీమత ఆధారంగా సేవ జరగాలి. అందుకే బాబా చెప్తున్నారు. కానీ సేవలో కూడా పరస్పరం మనస్పర్ధలు ఉండకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు నడిపించాలి. మనస్పర్ధలు ఉండకూడదు. ఒకరు చెప్తే ఇంకొకరు యాక్సెప్టెన్స్ చేయాలి. అప్పుడు మనస్పర్ధలు ఉండవు. నాదే జరగాల అన్నప్పుడే మనస్పర్ధలు వస్తాయి. ప్రశ్న: డ్రామానుసారంగా బాబా ఏ సేవ అయితే చేయిస్తున్నారో అందులో ఇంకా తీవ్రతను తీసుకొచ్చేందుకు విధి ఏమి? సేవలో తీవ్రత ఎప్పుడొస్తుంది? చాలా వండర్ఫుల్గా ఉంది. జవాబు: పరస్పరంలో ఐకమత్యం ఉండాలి. ఎక్కడ చూసినా ఐకమత్యం లేదు, ఎవ్వరిలోనూ లేదు, బయట కూడా లేదు. ఒకే తండ్రి బిడ్డలు కొట్లాడుకుంటారు ఆస్తి కోసం. అన్ని ఆధ్యాత్మికంలోనూ ఐకమత్యం లేదు. ఐకమత్యం ఎప్పుడు వస్తుంది? నిస్వార్థత, బేహద్భావనలు ఉన్నప్పుడే ఐకమత్యం వస్తుంది. ఐకమత్యమే మహాబలం. ఒకప్పుడు ఐకమత్యం ఉండేది, ఇప్పుడు చాలా తక్కువైపోయింది. ఎప్పుడూ ఎటువంటి గొడవ ఉండకూడదు. గొడవలు ఉన్నట్లయితే సేవ ఏం చేయగలుగుతారు? నేను చేయాలా, నాది గొప్ప, నేనే చూపించుకోవాలా, నన్నే పొగడాలా అందరూ అంటే సేవ ఏం చేస్తాము? చేయలేం. కావున పరస్పరం కలిసి సంఘటితమై సలహాలు తీసుకోండి. ఒకరికొకరు సహాయకులుగా అవ్వండి. బాబా సహాయం చేస్తారు, కానీ పిల్లలు ధైర్యం ఉంచితే తండ్రి సహాయం చేస్తారు. దీని అర్థాన్ని యథార్థంగా అర్థం చేసుకొని విశాల కార్యంలో సహాయకులుగా కండి. ఎంత బాగుంది! దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. బేహద్ సేవల్లో సహయోగిగా కండి. విశాల కార్యం అంటే బేహద్ సేవలు. బేహద్ సేవలు అంటే ఏవేవి? మధుబనం బేహద్ సేవ, జోన్ బేహద్ సేవ, మ్యూజియంలు ప్రదర్శనలు బేహద్ సేవ. ఒక్కొక్క ఆత్మ ఎంత బేహద్ సేవలు చేస్తూ ఉంది. ఎలాంటి ఫలాపేక్ష రహితంగా నిస్వార్థ హృదయంతో ఎవరు ఫోన్ చేసినా వేలు లక్షలు పెట్టి సహయోగం చేస్తున్నారంటే నిస్వార్థతే కదా. కాబట్టి బాబా విశాల కార్యంలో సహయోగిలుగా, సహాయకులుగా అవ్వండి. ఒక్కొక్క శబ్దాన్ని బాగా అర్థం చేసుకోండి. పరస్పరం ఐకమత్యంగా ఉండాలి. ఎప్పుడూ ఎటువంటి గొడవ ఉండకూడదు. గొడవలుంటే సేవ ఏం చేస్తారు? చూసేవాళ్ళకు ఏం బాగుంటుంది? కావున పరస్పరం కలిసి సంఘటితమై సలహాలు తీసుకోండి. ఒకరికొకరు సహాయకులుగా అవ్వండి. బాబా సహాయం చేస్తారు, కానీ పిల్లలు ధైర్యాన్ని ఉంచితే తండ్రి సహాయం లభిస్తుంది. దీని అర్థాన్ని యథార్థంగా అర్థం చేసుకొని విశాల కార్యంలో సహాయకులుగా కండి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు ఆత్మిక తండ్రి వద్దకు వస్తారు మధుబనానికి. ఎప్పుడైతే రిఫ్రెష్ అయ్యి తిరిగి వెళ్తారో అప్పుడు తప్పకుండా వెళ్ళి ఏదో ఒకటి సేవ చేసి చూపిస్తారు. అంటే ఫ్రెష్ ఉమంగ ఉల్లాసాలు ఉంటాయి. పిల్లలు ఒక్కొక్కరు సేవ ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇవ్వాలి. మాకు సెంటర్లు తెరవాలి అనే అభిరుచి ఉంది అని కొందరు పిల్లలు అంటారు. పల్లెటూర్లలో కూడా సేవ చేస్తారు కదా. మేము మనస, వాచ, కర్మణ, తనుమను, ధనాల ద్వారా ఎటువంటి సేవను చేయాలంటే దాని ద్వారా 21 జన్మలు ఫలము తండ్రి ద్వారా లభించాలి అని పిల్లలు సదా భావించాలి. ఫలం లభించాలి. చేసినది వేస్ట్ కాకూడదు, బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు. ఇదే చింత ఉండాలి.
నేనేమైనా సేవ చేస్తున్నానా, ఎవరికైనా జ్ఞానాన్ని ఇస్తున్నానా, ఇవే ఆలోచనలు రాత్రింబవళ్ళు రావాలి. సెంటర్లు తెరిచినా ఇంట్లో భార్యాభర్తల ఘర్షణలు ఉండకూడదు. భార్యాభర్తలేమి, అన్న చెల్లెండ్లేమి, సెంటర్లలో ఉండే విద్యార్థులు మరియు అక్కయ్యలేమి, రకరకాల గొడవలు ఉన్నాయి. ఎటువంటి గొడవ ఉండకూడదు. సన్యాసులు ఇంటి గొడవల నుండే వెళ్ళిపోతారు, లెక్క పెట్టకుండా వెళ్ళిపోతారు. ప్రభుత్వం వారిని ఏమైనా ఆపుతోందా? అక్కడైతే కేవలం పురుషులే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏ కొందరో మాతలు వెళ్ళబడతారు సన్యాసత్వం తీసుకునేకి. ఎవరికైతే ఏ నాథుడు ఉండరో లేదా ఎవరికైతే వైరాగ్యం వచ్చేస్తుందో వారికి కూడా ఆ సన్యాసి పురుషులు కూర్చొని నేర్పిస్తారు. వారి ద్వారా తమ వ్యాపారం చేస్తారు. డబ్బులు మొదలైనవన్నీ వారి వద్ద ఉంటాయి. నిజానికి ఇల్లు వాకిళ్ళు అన్నీ వదిలేశాక వారి వద్ద డబ్బులు మొదలైనవి పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. కావున ఇప్పుడు బాబా పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. మేము బాబా పరిచయాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరి బుద్ధిలోకి రావాలి. మనుషులకి ఏమీ తెలీదు, అవివేకులుగా ఉన్నారు. మధురమైన పిల్లలు, మీరు స్వయంని ఆత్మగా భావించండి. కేవలం పండితులుగా అవ్వకూడదని బాబా అంటున్నారు. మీరు స్వకల్యాణమును కూడా చేసుకోవాలి. స్మృతి ద్వారానే సత్వప్రధానులుగా అవుతారు. చాలా పురుషార్థం చేయాలి, లేకపోతే అంతిమంలో చాలా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. పురుషార్థం చేయకపోతే పశ్చాత్తాపమే కదా. అయ్యో తెలిసి కూడా పోగొట్టుకున్నానే అని పశ్చాత్తాపం పడాల్సి ఉంటుంది. బాబా చెప్తున్నారు విశేషంగా, బాబా మేము గడియ గడియ మర్చిపోతున్నాము, సంకల్పాలు వచ్చేస్తున్నాయి అంటారు. అవైతే వస్తాయి, సంకల్పాలు రావాల్సిందే. మీరు బాబా స్మృతిలో ఉంటూ సత్వప్రధానులుగా అవ్వాలని బాబా అంటున్నారు. అపవిత్రంగా ఉన్న ఆత్మ పరంపిత పరమాత్ముణ్ణి స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలి. ఓ అజ్ఞాకారులైన పిల్లలారా, బాబా ఎంత బాగా పిల్లల్ని సంబోధిస్తున్నారు చూడండి. ఓ ఆజ్ఞాకారులైన పిల్లలారా, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమవుతాయి అని నేను ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రియే పిల్లలకు డైరెక్షన్ ఇస్తారు. మొట్టమొదట నిరాకారుడైన శివబాబా నన్ను స్మృతి చెయ్యండి అంటున్నారు. నేనే పతిత పావనుణ్ణి. నా స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. ఇంకా వేరే ఉపాయమే లేదు. అనేక శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఇంకా ఉపాయము లేదు. నా స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. ఇంకే ఉపాయము లేదు. ఇది మొట్టమొదట ఈ విషయాన్నే చెప్పండి. ఈ విషయాన్ని ఇంకెవ్వరూ చెప్పరు. భగవంతుని గుర్తు చేసుకోండి అని ఎవ్వరూ చెప్పరు. ఎంతోమంది సన్యాసులు మొదలైన వాళ్ళు ఉన్నారు. యోగా కాన్ఫరెన్సులు లేకొచ్చి చేరమని ఆహ్వానిస్తూ ఉంటారు. వారి హఠయోగం ద్వారా ఎవరి కళ్యాణము జరగదు. హఠయోగం ద్వారా ఏం లాభము? తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది, అంతేగాని శాశ్వతమైన పరివర్తన రాదు. ఎన్నో యోగాశ్రమాలు ఉన్నాయి. రకరకాలుగా కుండలి యోగాలంట, హఠయోగాలు, ప్రాణాయామాలు, లెక్కలేనన్ని యోగాశ్రమాలు ఉన్నాయి. పతంజలి యోగాసనాలు, పిరమిడ్ ధ్యాన కేంద్రాలు రకరకాలుగా ఉన్నాయి. ధ్యానం అంటే ఏమిటి అనేది యథార్థంగా తెలుసుకోవాలి. వారికి రాజయోగం గురించి ఏమాత్రమూ తెలియదు. వారికి అసలు తండ్రి గురించే తెలియదు. బేహద్దైన తండ్రియే వచ్చి సత్యమైన యోగాన్ని నేర్పిస్తారు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని తన సమానంగా తయారు చేస్తున్నారు. నేను నిరాకారుణ్ణి. అల్పకాలం కోసం ఈ తనువులేకి వచ్చాను. బ్రహ్మ శరీరం లేక అల్పకాలికం కోసం వచ్చాను మిమ్మల్ని చదివించేకి. భాగ్యశాలి రథమైతే తప్పకుండా మనుష్యులదే అవుతుంది, కానీ ఎద్దుది కాదు కదా. అక్కడ నందిని చూపించారు. పశువులది ఎట్లా అర్థమవుతుంది? పశువుల్లో ప్రవేశం చేసి జ్ఞానం చెప్పేకి ఎట్లా అవుతుంది? కుదరదు కదా. పశువు భాష మనుషులకి ఏమర్థమవుతుంది? అంతేకాని గుర్రబండి విషయం లేదు. అక్కడ కృష్ణుని రథసారథిగా చూపించినారు, అర్జున్ని రథానికి రథసారథిగా చూపించినారు. అలాగే యుద్ధం విషయము లేదు. యుద్ధం విషయం ఎక్కడుంది? గుర్రబండి లేదు.
నంది శరీరంలో నంది యొక్క ఎద్దులో వచ్చేది లేదు. తర్వాత యుద్ధం విషయము లేదు. ఇదంతా అంతర్యుద్ధం. నంది అంటే పురుషలింగం, ఆవు మరియు ఎద్దు పురుష శరీరం. సో పురుష శరీరంలో పరమాత్మ వచ్చినందుకే అక్కడ శివునికి రుద్రకవచం పెడతారు. రథము భాగ్యశాలి రథమైన బ్రహ్మ శరీరంలో వచ్చినారు, దానికి గుర్తుగానే రథసారథిగా చూపించినారు. యుద్ధము లోపలే జరుగుతోంది. దైవాసుర సంపద్విభాగ యోగ. దేవతలు అసురులు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం విషయమే లేదు. బయట యుద్ధం ఎక్కడి నుంచి వస్తుంది? మేము మాయతో యుద్ధం చేస్తున్నాం. మాయ రకరకాలుగా వస్తుంది, దాంతో యుద్ధం చేయాలి. మాయతో ఓడిపోతే ఓటమి అనే గాయనం ఉంది. మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు, కానీ మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. కొందరు నేర్చుకుంటూ ఒక్కసారిగా కింద పడిపోతారు. ఏదో ఒక గొడవ జరుగుతుంది. పరస్పరం ఇద్దరు సహోదరుల మధ్య కూడా సరిపోదు. కరెక్టే. ఉప్పు నీళ్ళులాగా అయిపోతారు. నాది గెలవల్ల, నాదేం తక్కువ, నీదేం తక్కువ, పెద్ద చిన్న ఏమీ లేదు. సో తప్పకుండా గొడవలు జరుగుతాయి. ఉప్పు నీళ్ళులాగా అయిపోతారు. నిజానికి మీకు పరస్పరం ఎటువంటి గొడవ ఉండకూడదు. గొడవ ఉంటే మీరేం సేవ చేస్తారు? ఖచ్చితంగా చెప్పినారు బాబా. మనస్పర్ధలు ఉంటే, అవే తింటా ఉంటే, మనసులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటే ఏం సేవ చేస్తారు? చాలా మంచి వారికి కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మాల తయారు చేస్తే దాన్ని డిఫెక్టెడ్ మాల అని అంటారు. వీరిలో ఇంకా ఈ అవగుణాలు ఉన్నాయి అంటారు. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా సేవ కూడా చేయిస్తూ ఉంటారు, డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఢిల్లీ నలువైపులా చుట్టుముట్టండి. కేవలం ఒక్కరే చేయకూడదు. పరస్పరం కలుసుకొని సలహాలు తీసుకోండి. ఐకమత్యం ఉండాలి. అందరూ వింటున్నారు మురళిని, అందరూ ధారణ చేయాల్సిందే దీన్ని. తండ్రి ఒక్కరే, కానీ సహాయకులైన పిల్లలు లేకుండా బాబా ఏం చేయగలరు? చూడండి, బాబా కూడా లాస్ట్కి ఏమంటున్నారు? మీరు లేకుంటే నేనేం చేస్తాను అంటున్నారు. మనమేమంటాము? నేను లేకుంటే ఎట్లా జరుగుతుందో చూస్తామంటాం. బాబానే మీరు లేకుండా చేయలేను అన్నప్పుడు మనకు చూడండి ఎంత అభిమానం ఉంది. బాబాకి ఎట్లా ఉంది చూడండి. నిరహంకారి బాబా. ఐకమత్యం ఉండాలి. ఐకమత్యమే మహాబలం. ఏదైనా 1-2 మాటలు వస్తాయి, అనేకమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా. భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి. బాబా శ్రీమతం ఏదుందో దానిపైన మనం నడుచుకోవాలి, కానీ మిగతా అన్ని విషయాల నుంచి బుద్ధిని తీసేయాలి. ఐకమత్యం ఉండాలి. తండ్రి ఒక్కరే, కానీ సహాయకులైన పిల్లలు లేకుండా బాబా ఏం చేయగలరు? మీరు సెంటర్లు తెరుస్తారు, సలహా తీసుకుంటారు, సహాయం చేసేవారు ఉండాలి అని బాబా అంటారు. అవును బాబా, సహాయం చేసేవారు లేకపోతే ఏమీ చెయ్యలేను అని బాబా అంటారు. బాబా కూడా సహాయం లేని వాళ్ళు లేకపోతే నేనేం చేస్తాను? ఇంట్లోకి కూడా మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళు వస్తారు కదా, వారు తిడతారు, మిమ్మల్ని ఖండిస్తూ ఉంటారు. మీరు దాన్ని లెక్క చేయకూడదు. అది అండర్లైన్ ప్లీజ్. ఈరోజు ఎన్నో విషయాలు ధారణ చేసేది ఉంది. పిల్లలైన మీరు కూర్చొని పరస్పరం ఒకరి సలహాలు మరొకరు తీసుకోవాలి. సెంటర్లు తెరిచేటప్పుడు కూడా అందరూ కలిసి బాబా మేము బ్రాహ్మణి సలహా మేరకి పనిచేస్తున్నాము అని అందరూ కలిసి రాస్తారు. సింధీ భాషలో బత్ బారా 1కి 2 చేరిస్తే 12 అయిపోతుంది అంటారు. 12 మంది ఉంటే ఇంకా మంచి సలహా వెలువడుతుంది. అక్కడక్కడ పరస్పరం సలహా తీసుకోరు. అలా ఏమైనా పనులు జరగగలవా? అండర్లైన్ చేసుకోండి బాగా. నాకు టచింగ్ ఇస్తారు భగవంతుడు బాబా అని చెప్పి తనకిష్టం వచ్చింది చేస్తూ ఉంటారు. సో బాబా ఏమంటున్నారు చూడండి, పరస్పరం సలహాలు తీసుకోరు. అలా ఏమైనా పనులు జరగగలవా? ఎప్పటి వరకైతే మీరు పరస్పరం సంఘటితమై ఉండారో అప్పటి వరకు ఇంత పెద్ద కార్యం ఎలా చేయగలరు? చిన్న దుకాణం పెద్ద దుకాణం కూడా ఉంటుంది కదా. పరస్పరం కలుసుకొని సంఘటితమవుతారు. బాబా మీరు సహాయం చెయ్యండి అని ఎవరు అనరు. మొదట సహాయకులను తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలు ధైర్యం ఉంచితే బాబా సహాయం చేస్తారు. మొదట మీ సహాయకులను తయారు చెయ్యండి. బాబా మేము ఇంత చేస్తాం, మిగిలినది మీరు సహాయం చెయ్యండి అని అనాలి. అంతేగాని మొదట మీరు సహాయం చేయండి అని అనడం కాదు.
పిల్లలు ధైర్యం ఉంచితే బాబా సహాయం చేస్తారన్న దాని అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. మొదట పిల్లలకు ధైర్యం ఉండాలి. ఎవరెవరు ఏమేమి సహాయం చేస్తారు, ఎవరెవరు ఏమేమి సహాయం చేస్తారు, ఫలానా వారి సహాయం చేస్తారని మొత్తం లెక్కాపత్రం అంతా రాస్తారు. నియమానుసారంగా వ్రాసి ఇస్తారు. అంతేగాని మాకు సహాయం చేయండి, మేము సెంటర్ తెరుస్తాము అని ఒక్కొక్కరు అనడం కాదు. అంతే కదా, మనల్ని మనం చూసుకోవాలి. కానీ అందరూ పోయి హెడ్ ఆఫీస్ని మీరు మాకు సహాయం చేయండి అంటే ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? కానీ హ్యాండ్స్ని తేలేరు, డబ్బులు తేలేరు కదా. అలా బాబా తెరవలేరా? కానీ అలా జరగజాలదు. కమిటీ పరస్పరం కలుసుకోవాల్సి ఉంటుంది. మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు కదా. కొందరైతే ఏమీ అర్థం చేసుకోరు, కొందరు చాలా హర్షితం అవుతూ ఉంటారు. ఈ జ్ఞానంలో చాలా సంతోషంగా ఉండాలి అని బాబా భావిస్తారు. బాబా ఏమని భావిస్తారు? ఈ జ్ఞానంలో చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకు? ఎవరు దొరకాలనో వాళ్ళు దొరికేసినారు, ఇంకా ఏం కావాలి? కాబట్టి సంతోషంగా ఉండాలి. అది ఇది ఆలోచనలు ఉండకూడదు. ఒక్క తండ్రి, టీచర్, గురువు లభించారు కావున అంతటి సంతోషం ఉండాలి కదా. ప్రపంచంలో ఈ విషయాలు ఎవరికీ తెలియవు. శివబాబాయే జ్ఞానసాగర్లు, పతిత పావనులు, సర్వుల సద్గతి దాత. అందరికీ తండ్రి ఒక్క బాబానే. ఇది ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. వారే జ్ఞానసాగరుడని, ముక్తి ప్రదాత అని, మార్గదర్శకుడని పిల్లలైన మీకు తెలుసు. కావున తండ్రి సలహా పైన నడవాల్సి ఉంటుంది. పరస్పరం కలుసుకొని సలహా తీసుకోవాలి, ఖర్చు చేయాలి. ఒకరి మతం పైనే నడవలేరు కదా. సహాయకులు అందరూ కావాలి. ఈ బుద్ధి కూడా కావాలి కదా. పిల్లలైన మీరు ఇంటింటిలోనూ సందేశం ఇవ్వాలి. వివాహానికి ఆహ్వానం లభిస్తోంది, వెళ్ళొచ్చా అని అడుగుతారు. వెళ్ళొచ్చు, వెళ్ళి మీ సేవ చెయ్యండి. అది అండర్లైన్ ప్లీజ్. వెళ్ళకూడదని బాబా చెప్పరు. సంసారంలో ఉన్న తర్వాత వెళ్ళాల. మాకేం పని లేదు, మేము వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. కానీ సంసారంలో ఉండేవాళ్ళు, పరివారంలో ఉండేవాళ్ళు వెళ్ళాల. ఎందుకంటే నిభాయించాలి కదా. కాబట్టి వెళ్ళాల. వెళ్ళి ఏం చేయాలా? కర్తవ్యమేమి? సేవ చేయండి, అనేకుల కళ్యాణం చేయండి, భాషణం చేయండి. అందరినీ కూర్చోబెట్టండి, ఊరు కూర్చొని మాట్లాడుతూ అంటారు. మృత్యు మీ ముందు నిల్చొని ఉంది, నన్ను ఒక్కడనే స్మృతి చేయండి అని బాబా అంటున్నారు. ఇక్కడ అందరూ పాపాత్ములు, స్వయంగా తండ్రినే తిడుతూ ఉంటారు. సర్వవ్యాపి అనడం తిట్టడమే కదా. మిమ్మల్ని తండ్రి నుండి విముఖులుగా చేసేస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అనే గాయనం కూడా ఉంది. అలా ఎవరన్నారు? నాతో ప్రీతి బుద్ధి లేదని స్వయంగా తండ్రి చెప్తున్నారు. విపరీత బుద్ధి ఉంది కాబట్టే, ప్రీతి లేదు కాబట్టే విపరీత బుద్ధి, విపరీత బుద్ధి కాబట్టే విక్షయ వికారాలకు వశమై ఉన్నారు. అందుకే బాబా అంటున్నారు. సో బాబా అంటున్నారు, నన్నొక్కడనే స్మృతి చెయ్యండి. మీరు భాషణం కూడా చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళినా. మృత్యు మీ ముందుంది, బాబానొక్కరినే స్మృతి చెయ్యమని చెప్పాలి అందరికీ. ఇక్కడ అందరూ పాపాత్ములు, స్వయంగా తండ్రినే తిడుతూ ఉంటారు సర్వవ్యాపి అని. ఏదైనా కష్టాలు వస్తే నువ్వే మాకు ఇచ్చినావే, నీపైన మేము విశ్వాసం పెట్టుకుంటే, నమ్మకం పెట్టుకుంటే మాకే ఇట్లా చేసినావే అని పాపం తండ్రిని తిడుతూ ఉంటారు. మిమ్మల్ని తండ్రి నుండి విముఖులుగా చేసేస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అనే గాయనం కూడా ఉంది. అలా ఎవరన్నారు? నాతో ప్రీతి బుద్ధి లేదని స్వయంగా బాబా అంటున్నారు. వినాశకాలంలో విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు. అసలు నా గురించి తెలీదు. రకరకాలుగా చెప్తారు కదా ప్రపంచంలో. ఏదైనా అనారోగ్యం వచ్చింది అంటే, ఏమోబ్బా మీరు ఓం శాంతికి పోతా అన్నీ పూజలు వ్రతాలు అన్నీ వదిలేసినారు, అందుకే మీకు ఇట్లా అయిందేమో. అవునేమో, నిజమేనేమో అనుకుంటారు. అంటే విపరీత బుద్ధి అయిపోతుంది కదా. విపరీత బుద్ధి చేసేవాళ్ళు ఉంటారు. మన బుద్ధి రొంత అట్లా ఇట్లా ఉంటే వశమైపోతాం. ఎవరికైతే ప్రీతి బుద్ధి ఉందో, ఎవరైతే నన్ను స్మృతి చేస్తారో వారే విజయాన్ని పొందుతారు. ప్రీతి ఉన్నా స్మృతి చెయ్యకపోతే కూడా తక్కువ పదవిని పొందుతారు. అండర్లైన్. ప్రీతి ఉన్నా స్మృతి చెయ్యకపోతే తక్కువ పదవిని పొందుతారు. అండర్లైన్ చేసుకోండి. ప్రీతి ఉంటే గుర్తు చేసుకోరనే మాట ఉండదు. అంటే ప్రీతిలో కూడా నంబర్ వారు ఉంది కదా. ప్రీతి ఉంటే స్మృతి చెయ్యకపోతే కూడా తక్కువ పదవిని పొందుతారు.
తండ్రి పిల్లలకు డైరెక్షన్ ఇస్తారు. ముఖ్యమైన విషయము అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. తండ్రిని స్మృతి చేసి పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధిపతులుగా కండి. డ్రామానుసారంగా బాబా వృద్ధ శరీరంని తీసుకోవాల్సి వస్తుంది. వానప్రస్థంలో ప్రవేశిస్తారు. మనుష్యులు వానప్రస్థావస్థలోనే భగవంతుని కలుసుకునేందుకు కృషి చేస్తారు. జపతపాదులు చేయడం కూడా భగవంతుని కలుసుకునే మార్గాలే అని భక్తిలో భావిస్తారు. ఎప్పుడు కలుస్తారో వారికి ఏమీ తెలియదు. భగవంతుని కలుసుకుంటామంటారు. ఎప్పుడు కలుస్తారు? ఆయన ఏ రూపంలో వస్తారో తెలీదు. జన్మాంతరాలు భక్తి చేస్తూ వచ్చారు, కానీ భగవంతుడు ఎవ్వరికీ లభించరు. తానే వచ్చి తన యథార్థ పరిచయం చెప్తే తప్ప ఆయన మనకు లభించరు. రూటే వేరు. భక్తి చేస్తా ఎప్పుడు మనం ఒక అడ్రస్కి పోవాలంటే ఒక రూట్లో పోతే కదా అర్థమవుతుంది. అసలు ఆ రూట్లేకే పోలే, ఎక్కడెక్కడో వేరే సందుగొందుల దావుల్లో తిరుగుతూనే ఉంటే అడ్రస్ ఎట్లా దొరుకుతుంది? కలుసుకునే మార్గాలే బాబా అంటున్నారు. భగవంతుని కలుసుకునే మార్గాలే అంటారు. ఎప్పుడు కలుస్తారు ఆయన తెలీదు. భగవంతుడు ఎవరికి లభించరు. తండ్రి ఎప్పుడైతే పాత ప్రపంచం కొత్తగా అవ్వాల్సి ఉంటుందో అప్పుడే మీరు వస్తారని కూడా భావించరు. తండ్రి ఒక్కరే రచయిత. చిత్రాలున్నాయి, కానీ త్రిమూర్తి చిత్రంలో శివుణ్ణి చూపించరు, శంకరుణ్ణి చూపిస్తారు. శివబాబా లేకుండా బ్రహ్మ విష్ణు శంకర్లను చూపించారు. ఇది శిరస్సు ఖండించినట్లుగా ఉంది. తల తీసేసి మొండె ఉంటే ఏం లాభం? వృధా. తండ్రి లేకుండా అనాథలుగా అయిపోతారు. నేనొచ్చి మిమ్మల్ని సనాథులుగా తయారు చేస్తాను. 21 జన్మల వరకు మీరు సనాథలుగా అయిపోతారు. ఇందులో ఎటువంటి శ్రమ లేదు. ఎప్పటి వరకైతే తండ్రి లభించారో అప్పటి వరకు మేము అనాథలుగా తుచ్చబుద్ధి కలవారిగా ఉన్నామని మీరు కూడా అంటారు. పతిత పావన రాండి అంటారు, కానీ వారు ఎప్పుడొస్తారు అనేది ఎవరికీ తెలియదు. పావన ప్రపంచం కొత్త ప్రపంచం. బాబా ఎంత సాధారణంగా అర్థం చేయిస్తారు. మేము తండ్రికి చెందిన వారిగా అయ్యాం, స్వర్గాధిపతులుగా తప్పకుండా అవుతాం అని మీరు కూడా రాస్తారు. శివ్ బాబా బేహద్ తండ్రి వచ్చి సుఖశాంతుల వారసత్వాన్ని ఇచ్చారు. సత్యుగంలో సుఖం ఉండేది. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో ఉండేవారు. ఇప్పుడు ఈ విషయాలను మీరు అర్థం చేసుకున్నారు. శివ్ బాబా ఎందుకు వచ్చారు? తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచించేందుకే. ఇంజనీర్ ఎందుకు వస్తారు? బిల్డింగ్ పాతదుంటే పడేసి దాన్ని కొత్తగా ఎంతుంది ఏమి అని తెలుసుకొని రీకన్స్ట్రక్షన్ చేసేకొస్తారు. తండ్రి పని ఏమి అనేది అర్థం చేసుకోవాలి కదా. కొత్త ప్రపంచాన్ని రచించేందుకు, పతితులను పావనంగా తయారు చేసేందుకు వస్తారు. వారు వచ్చి ఉన్నతమైన కార్యాన్నే చేస్తారు కదా. ఎట్లా వ్యక్తో అట్లాంటి కార్యం చేస్తారు. మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఇది కూడా డ్రామాలో పూర్తిగా రచింపబడి ఉందని బాబా అంటారు. పిల్లలైన మిమ్మల్ని బాబా కూర్చొని మేల్కొల్పుతున్నారు. మీకు ఏ విధంగా కొత్త ప్రపంచం పాతగా అవుతుందో ఈ డ్రామా అంతటి గురించి మీకు తెలుసు. మిగిలిన వాటన్నింటినీ వదిలి ఒక్క బాబానే గుర్తు చేసుకోండి. అది తప్ప మిగతావన్నీ ఆలోచనలు ఉంటాయి. నాకు ఎవరిపైనా ద్వేషం కలగదు. ఇది అర్థం చేయించాల్సి ఉంటుంది. డ్రామానుసారంగా మాయ రాజ్యంగా కూడా కావాలి. బాబాకి ద్వేషం ఎక్కడుంది? బాబాకి న్యారా ప్యారా. ఆయన ఎంత ప్రేమగా మనల్ని ప్రీతి చేస్తారో అంతే ఒక్క సెకండ్లో న్యారా అయిపోతారు. బాబ్దాదా వచ్చినప్పుడు మనందరూ చూస్తాం కదా. మనకు తినిపించకుండా తాను తినరు, మనకు తినిపించకుండా దాదీలకు తినిపించరు. అయితే కూడా ఒక్క సెకండ్లో అంత ప్రేమ ఉంది అంటే ఈడే ఉంటారా? ఏమన్నా ఇంకొక అర్ధగంట ఉండండి బాబా అంటే ఉంటారా? ఒక్క సెకండ్లో వెళ్ళిపోతారు. ఎంత న్యారానో అంత ప్యారాగా ఉంటారు. ఏం పని చేయడానికి వచ్చినారో ఆ పని చేస్తారు, వెళ్ళిపోతారు. ఇది బాబా యొక్క విశేషత. మనం న్యారాగా ఉంటే న్యారాగా అయిపోతాం. ఏం పని పాటు దాంట్లో ఇన్వాల్వేగా ప్యారాగా ఉన్నామంటే అంతా మన పైన వేసుకొని అంతా ఇదే అని దాంట్లోనే మునిగిపోతాం. రెండు తప్పే. రెండు బ్యాలెన్స్ ఉండాలి. బాబా ఎలా ఉంటారో అలా. డ్రామా బాబా అంటున్నారు, ఇందులో గ్లాని విషయమే లేదు. అర్ధకల్పం
మీరు మాయమతం పైన నడుస్తూ వచ్చారు. నాకెవ్వరిపైన ద్వేషం లేదు. ఇది అర్థం చేయించాల్సి ఉంటుంది. డ్రామానుసారంగా మాయరాజ్యంగా కూడా కావాలి. మధురాతి మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ చక్రం పూర్తి అవుతోందని బాబా అంటున్నారు. ఇప్పుడు మీకు ఈశ్వరీయ సలహా లభిస్తోంది. మీరు దానిపైన నడవాలి కదా. ఇప్పుడు పంచవికారాల మతం పైన నడవకూడదు. అర్ధకల్పం మీరు మాయమతం పైన నడుస్తూ తమోప్రధానులుగా అయ్యారు. ఇప్పుడు మిమ్మల్ని సతోప్రధానులుగా తయారు చేసేందుకు నేను వచ్చాను. ఇది సతోప్రధానులు తమోప్రధానుల ఆట. ఇందులో గ్లాని విషయం ఏమీ లేదు. భగవంతుడు ఈ ఆవాగమన నాటకముని ఎందుకు రచించారు అంటారు. ఇలా ఎందుకు అనే ప్రశ్నే లేదు. ఇది డ్రామా చక్రం. ఇది మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుంది. డ్రామా అనాది. ఇప్పుడు ఇది కలియుగం. సత్యుగం గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు. బాబా 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 అని అంటూ ఉన్నట్లయితే కళ్యాణం జరుగుతుంది. ఇవి అతి గుహ్యమైన రమణీకమైన విషయాలని బాబా అంటారు. పులి పాల కోసం బంగారు పాత్ర కావాలంటారు. అలా బుద్ధి బంగారు సమానంగా ఎలా అవుతుంది? ఆత్మలోనే బుద్ధి ఉంది కదా, సత్వప్రధాన బుద్ధి. ఎట్లాంటి కర్మ చేస్తామో అలాంటి బుద్ధి ఏర్పడుతుంది. బుద్ధి కర్మానుసారేనా. మన బుద్ధి సాత్విక బుద్ధిగా కావాలి అంటే శ్రేష్ఠ కర్మల ద్వారానే. శ్రేష్ఠ కర్మలకు ఆధారం శ్రేష్ఠ సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాలకు ఆధారం శ్రేష్ఠ సాంగత్యం. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. తో బాబా అంటున్నారు, పులిపాల కోసం బంగారు పాత్ర కావాలి అంటారు. అలా బుద్ధి బంగారుగా ఎలా అవుతుంది? ఆత్మలోనే బుద్ధి ఉంది కదా. ఇప్పుడు నా బుద్ధి తండ్రి వైపు ఉందని ఆత్మ అంటుంది. నేను బాబాను ఎంతగానో స్మృతి చేస్తాను. లేస్తూ కూర్చుంటూ బుద్ధి ఇతరుల వైపుకి వెళ్ళిపోతుంది. ఎందుకు అని అడుగుతారు బాబాని. బుద్ధిలో వ్యాపార వ్యవహారాలు మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి. అప్పుడు ఈ విషయాలను వింటూ కూడా విననట్లుగా ఉంటారు. బాబా మురళి వింటూ ఉంటే కూడా ఆ వ్యాపార వ్యవహారాలు గుర్తుకొచ్చినాయంటే వింటూ కూడా విననట్లే ఉంటారు కదా. లాభం లేదు. ఏదో వింటాన్నాం. ఇందులో శ్రమ ఉంది. ఎంతెంతగా మృత్యువు సమీపంగా వస్తూ ఉంటుందో అంతంతగా మీరు స్మృతిలో ఎక్కువగా ఉంటారు. అంతే చాలు. మరణించే సమయంలో భగవంతుని స్మృతి చేయండి అని అందరు అంటారు. నన్ను స్మృతి చేయండి అని ఇప్పుడు బాబా స్వయం చెప్తున్నారు. ఇది మీ అందరి వానప్రస్థవస్థ అయిపోయింది. ఇంకా టైము. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. కావున నన్ను స్మృతి చేయండి. ఇంకా ఎంతో సమయం ఉందిలే. మామూలే, అందరూ చెప్తా ఉంటారులే అనుకోమాకండి. టైం దగ్గరకు వచ్చింది. పులి వచ్చే అని లాస్ట్ ఇది వార్నింగ్ వచ్చేస్తుంది. ఇంకా పులి. కావున నన్ను స్మృతి చేయండి. ఇంకే విషయాల్ని వినకండి. జన్మాంతరాల పాప భారం మీ శిరస్సు పైన ఉంది. ఈ సమయంలో అందరూ అజామిలుని వలె పాపాత్మలుగా అయిపోయారు. ఎంత పాపాత్ములు! అజామిలుడంటే ఎవరు? తన బిడ్డ పైన కూడా అపవిత్ర దృష్టిని కలిగి ఉన్నవారే అజామిలుడు. ముఖ్యమైన విషయం స్మృతి యాత్ర మరియు పరస్పరం ప్రేమ కూడా ఉండాలి. ఒకరి సలహాను ఒకరు తీసుకోవాలి. తండ్రి ప్రేమ సాగరుడు కదా. కావున మీరు కూడా పరస్పరం చాలా ప్రేమగా ఉండాలి. ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి. సోదరి సోదరులమన్న సంబంధాన్ని కూడా తెంచుకోవాలి, ఉండకూడదు. అప్పుడు కూడా ఫెమిలియారిటీ వస్తుంది. సోదరి సోదరులతో కూడా యోగం ఉంచకండి. ఒక్క బాబాతోనే యోగాన్ని ఉంచండి. నన్ను స్మృతి చేస్తే మీ వికారీ దృష్టి సమాప్తమైపోతుందని బాబా చెప్తున్నారు. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చేయకూడదు. మనస్సులో తుఫాన్లు వస్తాయి. ఇది పెద్ద లక్ష్యం. కర్మేంద్రియాలు మోసగిస్తాయి. ఇది గమనిస్తే అప్రమత్తులైపోండి. ఫలానా కర్మేంద్రియం నన్ను మోసం చేస్తూ ఉందని తెలుసుకుంటే హెచ్చరికండి. వెంటనే హెచ్చరిక అయిపోండి, వద్దు ఇది అని. దాని నుంచి డిటాచ్ అయిపోండి. ఏవైనా తప్పుడు పనులు చేస్తే సమాప్తమైపోతారు. పైకెక్కినట్లయితే వైకుంఠాధిపతులుగా అవుతారు. కష్టపడకుండా ఏదీ జరగదు. ఇందులో ఎంతో శ్రమ ఉంది. దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోవాలి బుద్ధి ద్వారా. కొందరికి బంధనం లేకపోయినా చిక్కుకొని పోయి ఉంటారు. అది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చూసుకోండి. నాకు ఏ బంధనాలు లేవు, కానీ నేను ఎందుకు ఇరుక్కున్నాను సంసారంలో అంటే నాకు ఇంకా దానిపైన వ్యామోహం ఉంది అనే అర్థం కదా. బాబా మతం పైన నడవరు. 1,00,000 2,00,000 ఉండి పెద్ద కుటుంబం ఉన్నా కానీ ఎక్కువగా వ్యాపారాలు మొదలైనవి చేయకండి. చూడండి,
ఏమంటున్నారా బాబా? బాగా అండర్లైన్ చేసుకోండి. కొంతమంది బిడ్డలుండరు, సంసారం ఉండదు, ఎవరూ ఉండరు, అయినా కూడా వ్యాపార వ్యవహారాలు మునిగిపోతూ ఉంటారు. ఊబి వరకు చిక్కుకొని పోయి ఉంటారు. ఏమిటికి వ్యాపార వ్యవహారాలు? ఏం చేయాలా? నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది, ఉన్నంతసేపట్లో పురుషార్థం చేసుకొని పోదామని లేదు, వైరాగ్యం రానే లేదు. ఇంకా ఎక్కువ వ్యాపారాలు మొదలైనవి చేయకండి. ఏం పని ఉంది మనకు? వానప్రస్థిగా అయిపోండి, ఖర్చు మొదలైనవి తగ్గించుకోండి, అంతే కదా. పేదవాళ్ళు ఎంత సాధారణంగా ఉంటారు. ఇప్పుడు ఏమేం వస్తువులు వెలువడ్డాయో చూడండి, చెప్పడానికే వీల్లేదు. షావుకార్లదంతా ఖర్చు ఉంటుంది. నిజానికి కడుపుకి ఎంత కావాలి? ఒక 1/4 కిలో పిండి కావాలంతే. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. తలలేకి పోనీయండి. ఎవరెవరు ఫ్రీగా ఉన్నారో వాళ్ళంతా ఆ భవబంధనాల నుంచి ఇరుక్కోకుండా ఫైనలైజ్ చేసుకొని ఇది లాస్ట్ టైం అని తెలుసుకొని వైరాగ్యం రానియండి. బాబా సేవలో అంకిత భావంతో, సమర్పణ బుద్ధితో సమర్పణమైపోండి. అప్పుడు ఎంత ప్రాప్తి ఉంటుందో చూడండి. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। సారాంశం: పరస్పరం చాలా ప్రేమగా ఉండాలి, అండర్లైన్ చేసుకోండి. కానీ సోదరులతో యోగం ఉంచకూడదు. ఆ అక్కయ్యతో ప్రీతి, ఈ అక్కయ్యతో ప్రీతి, వాళ్ళతోనే కాంటాక్టు, వాళ్ళతోనే మాటలు. సోదరులతో ఉండకూడదు. అన్నయ్యల అక్కయ్యలతో కూడా ఎంత అవసరమో అంతే ఉండాలి. దాని నుంచి డిటాచ్గా ఉండాలి. కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి కర్మ చేయకూడదు, వికర్మ, ఎటువంటి వికర్మ చేయకూడదు. 2, ఒక్క ఈశ్వరీయ మతం పైన నడుస్తూ సతోప్రధానులుగా కావాలి. మాయ మతాన్ని వదిలేయాలి. పరస్పరం సంఘటనను దృఢంగా చేసుకోవాలి. ఒకరికొకరు సహాయకులుగా అవ్వాలి. సహాయం ఎప్పుడు చేస్తాం? ఒకరికొకరు సత్యమైన ప్రేమ ఉంటే సహాయకులుగా అవుతాం. వరదానం: లక్ష్యం ప్రమాణంగా లక్షణం యొక్క బ్యాలెన్స్ కళ ద్వారా ఎక్కే కళ యొక్క అనుభవం చేసే తండ్రి సమాన సంపన్నులుగా కండి. లక్ష్యం ఏదుందో లక్షణాలు అదే ఉండాలి. ఆ రెండింటి బ్యాలెన్స్ ఉన్నప్పుడే బాబా సమానంగా సంపన్నులుగా అవుతాం. ఎక్కే కళల్లోకి వెళ్తాం, ఎగిరే కళల్లోకి వెళ్తాం. పిల్లల్లో విశ్వ కళ్యాణం యొక్క కోరిక కూడా ఉన్నట్లయితే తండ్రి సమానంగా అయ్యే శ్రేష్ఠ కోరిక కూడా ఉంటుంది. కానీ లక్ష్యం అనుసారంగా లక్షణాలు స్వయంనకు సరువులకు కనిపించడంలో అంతరం ఉంటుంది. కావున బ్యాలెన్స్ చేసే కళను ఇప్పుడు ఎక్కే కళల్లోకి తీసుకొస్తుంది. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని తొలగించుకోండి. లక్ష్యము లక్షణాల వ్యత్యాసం తొలగించుకోండి. సంకల్పం ఉంది, కానీ దృఢతా సంపన్నమైన సంకల్పం ఉంటే తండ్రి సమానంగా సంపన్నంగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఏదైతే స్వదర్శనము మరియు పరదర్శనం రెండింటినీ తిప్పుతారో, వ్యర్థ విషయాల త్రికాలదర్శులుగా ఏదైతే అవుతారో దీన్ని పరివర్తన చేసుకోండి. దాంట్లో వద్దు. స్వచింతకులుగా, స్వదర్శన చక్రధారులుగా కండి. స్లోగన్: సేవా భాగ్యం ప్రాప్తించడమే అన్నింటికన్నా గొప్ప భాగ్యం. అదృష్టవంతులకే సేవ లభిస్తుంది, కానీ దాన్ని పోగొట్టుకున్నామంటే వాళ్ళ దురదృష్టమనే. అవ్యక్త ప్రేరణ: అశరీరీ స్థితి లేదా విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. ఇలా అభ్యాసం చెయ్యండి. దేహము మరియు దేహం యొక్క దేశాన్ని మర్చిపోయి అశరీరీగా పరంధామ నివాసులుగా అయిపోండి. పరంధామ నివాసుల నుండి అవ్యక్త స్థితులు కావండి. మళ్ళీ సేవ కోసం శబ్దంలోకి రండి. సేవ చేస్తూ కూడా మీ స్వరూపం స్మృతిలో ఉండాలి. మీ బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్క క్షణము కంటే కూడా తక్కువ సమయంలో ఉపయోగించండి. అప్పుడు పాజ్ విత్ ఆనర్గా అవుతారు. అంతే కదా. పాజ్ విత్ ఆనర్గా కావాలంటే ఈ ప్రపంచం నుంచి ఎంత డిటాచ్గా ఉంటామో, ఎంత ఆ ప్రపంచంతో ఆ తండ్రితో నా సంబంధాన్ని కలిగి ఉంటానో అంత పాజ్ విత్ ఆనర్గా కాగలుగుతాను. అచ్చా, ఓం శాంతి. దానికి కావాల్సిన అభ్యాసమే విదేహీ అశరీరి అభ్యాసం. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.